పెద్ద స్కూల్లో తీసుకుంటారు, తీసుకెళ్ళండి. ఎట్లనో ఏమో నాకు ఏం చేస్తామో ఏమో ఎట్లా చేయాలో ఏమో ఏ స్కూల్ పంపించాలో ఏమో సరిపోతే ఏమవుతాయి తీసుకెళ్తామండి. ప్లీజ్ అండి వినండి. మా అబ్బాయి చెప్తే స్కూల్లో మీరైనా జాయిన్ చేసుకోండి సార్. నేను అదే చెప్తున్నా, చేస్తలేదు. నేర్చుకోవడానికి ఇక్కడ కష్టపడుతుంది. చెవిటోళ్ళు ఎట్లా చెప్తాను చెప్పి సార్ ఏదో ఒకటి ఇంత తిండి పెట్టి కొంచెం ఏమన్నా చిన్న ఏదన్నా ఒక్కొక్కటి ఏదన్నా చిన్న నేర్పియండి సార్, ఉంచుకోండి సార్ ప్లీజ్ సార్. మా ఆయననేమో వద్దంటున్నాడు కానీ సార్ నాకే ఎందుకో బాధ అనిపిస్తుంది సార్. మా వాడు ఇంట్లో ఉండి వీడికి ఏం అసలు ఏం రావట్లేదు, ఇంకా హాస్టల్ వస్తుంది నేను చూస్తే సార్. ఏంటి సల్పి కదా దండగా ఎవరు తీసుకెళ్ళండి. ఇంటికి వచ్చి కావాలని స్కూల్కి అయితే పంపేయాలి. ఈ పిల్లల వల్ల వేరే పిల్లలు కూడా రావట్లేదు. ఎప్పుడు వచ్చినావు? ఏం చేస్తున్నావు హైదరాబాద్? అసలు ఏం తెలియదు. మా పిల్లలకి ఇట్లున్నదా అసలు స్కూల్లో ఏం చదువుతలేడు, చదివింది ఏమింది, ఏ స్కూల్ పంపించినా కానీ వాళ్ళు పిల్లల్ని కొడుతున్నాడు. అసలు ఏం చేస్తాడని అని చెప్పేసి బయట నువ్వేసి రోజు మాకు పంపించకుండా ఏమైనా చేసుకోండి అని చెప్తున్నారు. అసలు సార్ మేము మా హస్బెండ్ దగ్గర ఇక్కడ స్కూల్ హైదరాబాద్ లో ఇట్లాంటి పిల్లలకి స్కూల్స్ ఉంటాయి. స్కూల్లో ఆడి ఆ స్కూల్లోనే ఎలా పెట్టేసిండ్రో ఏం చదవడాడు ఇక్కడ మన ఊళ్ళో ఉండే స్కూల్స్ ఏమో అందరికి కలిగి ఉంటాయి. అయితే అక్కడ హైదరాబాద్ ఎట్లా ఉంటాయి స్కూల్స్ ఎవరికి చెవులు వాళ్ళకి ఒక స్కూల్ ఉంటాయి, తల్లిదండ్రులు ఒక స్కూల్ ఉంటుంది. నాకు తెలిసిన స్కూల్ ఉంటుంది. ఇక్కడ జాయిన్ చేయించాము. మీకు బడ్డలు తగ్గుతుంది. మేము మెసేజ్ చేయించి ఇక్కడ ఫ్రీ హాస్టల్ కూడా ఉంటుంది. మనము మండే రోజు అక్కడికి వెళ్దాము. మీరు రెడీగా ఉంది అర్థం లేకపోతే మన చెప్పి చెప్పండి. సరేనా? అలా అట్లానే ఉంటుంది. పిల్లలను పట్టించుకోవచ్చు. ఎంత సపరేట్ ఇప్పుడు సరే సరే చూసుకుంటాను. మీరు అట్లా ఏం చదువుతారో ఏం చేస్తారో కాదు. ఏదమ్మా మీరే ఎట్లా ఎక్కువ తల్లిదండ్రులు అయితే మీరే ఎట్లా చేస్తే మనం పట్టించుకుంటుంది.
పట్టించుకోవట్లేదు సార్ జాయిన్ మనకి నార్మల్గా ఏదో అట్లా మీరు స్కూల్లో పట్టించిన బర్డన్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇట్లా కాదు, వాడు ఒక జాబ్ చేసేటట్టు మంచిగా తయారు చేస్తాను. మనం ఇప్పుడు పిల్లలు మా దగ్గర ఎంతమంది ఉన్నారు తెలుసా, మంచిగా ఇట్లా డిజబిలిటీ ఉండి కూడా చెవులు ఇంకేమో ఉండి కూడా చదువుకొని ఇప్పుడు మంచి మంచి జాబ్ చేస్తున్నారు. మీరు అంతా తీసేసేయండి ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి. మీరు ఒక పిల్లలు ఇట్లా పుట్టిన అంటే అది పాపం శాతం కాదు, వాడిని మీరు తయారు చేస్తారు. మీరు జాయిన్ చేసారు కదా, మీరు ఇంకా మీరు చూసుకుంటారు. మంచిగా ఉండరా సార్, మంచిగా సతాయించకుండా అసలు అక్క మీరు వెళ్ళండి సరేనా? ఇక్కడే ఉండండి. కొంచెం ఉండండి. వీళ్ళు నీ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్. క్లాస్ వెళ్దామా? ఓకే. A B ఓకేనా? B సైన్ నువ్వు చేయి, సైన్ చేయవా? సైన్ చేయవా? నువ్వు చేయి సైన్. ఓకే, బి. తర్వాత సి. ఎట్లా చెప్తారు మీరు? నువ్వు చెప్పు, సి ఎట్లా చెప్తారు? సి ఎట్లా? సి మీరు చెప్పండి. సి సి అందరు పిల్లలకి టెస్టులు చేస్తున్నారు, మన పిల్లలకి కూడా టెస్టులు చేయిస్తే హియరింగ్ ఇంపైర్మెంట్ అని వచ్చింది. ఎట్లా మరి మనం ఏం చేద్దాం? మన పిల్లల్ని ఇక్కడికి పంపిద్దాం. హియరింగ్ ఇంపైర్మెంటే కదా, అయితే ఏముంది, మనకు 1 monthలోనే తెలిసింది కాబట్టి మనం వాడిని అర్లీ ఇంటర్వెన్షన్లో జాయిన్ చేసి తర్వాత మనం నార్మల్ స్కూల్కి కూడా పంపించవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. Morning children. Okay, today we are going to discuss about parts of speech. Do you know what is the meaning of parts of speech? Can I? One is in. Here, every word has something to discuss. What is that something called as? Okay, if you take this I. అవునా, నీకు అన్ని ఇప్పిస్తున్నాయి మంచిగా. సూపర్ నాన్న, మంచిగా నేర్చుకుంటున్నావు అండి. అయితే ఆడుకో, ఇంకా పెట్టేసి కొద్దిసేపు ఆడుకుంటాం. మనకి మంచిగా అన్ని వినిపిస్తున్నాయండి. వాడు మంచిగా చదువుకుంటున్నాడు. ఇంకా చూసినావా అప్పుడు ఎంత బాధపడ్డావు, ఇప్పుడు చూడు అన్ని వాడు కూడా నార్మల్ పిల్లల లాగానే బాగా చేస్తున్నావు. సూపర్ అసలు కదా మన అబ్బాయి. సూపర్.